ఎంతో మంది ఎన్నో వ్యయ ప్రయాసాలు చెప్పినప్పటికీ మనం ఆ పుస్తకాలు తీసుకుంటున్నాం, మరుగున పెట్టేస్తున్నాం, అక్షరజ్ఞానం పొందటం లేదు. మనం స్వామి చేతుల మీదుగా పుస్తకాలు తీసుకున్నాం అన్నట్లయితే అది తప్పనిసరిగా చదవగలుగుతాం అనేటువంటి సంకల్పంతో ఉన్నప్పుడే ఆ పుస్తకాలు మనం తీసుకోవాలి. అది స్వామి ఆజ్ఞగా ఉంది కనుక అది ఆజ్ఞ అనేటువంటి విషయం ఒక పుస్తక రూపంగా మనం తీసుకున్నాం కనుక ఆజ్ఞను మనం తిరస్కరించినట్లయితే, చదవకపోయినట్లయితే ఆజ్ఞను తిరస్కరించినట్లు అవుతుంది. తద్వారా కలిగేటువంటి తాపత్రయాలు మన యొక్క లోపానికి మనమే బాధ్యత వహించవలసి ఉంటుంది. అయితే మనం పుస్తకం తీసుకున్నాం అన్నట్లయితే మనం స్వామి దగ్గర చదువుతామని చెప్పి మనం ఆ యొక్క ఓర్తు మనం చేసినట్లు తెలియబడుతుంది. అంచేత మనం ఆ స్వామి ముందు మనం ఒట్టు వేసుకున్నాం చదువుతామని చెప్పి, ఆ యొక్క ఆజ్ఞను పాటిస్తాం అని చెప్పి అన్నప్పుడు మనం చదివి తీరాలి. అలా చేయగలిగినటువంటి వారికి స్వామి అనేక రూపాలుగా అనేక రకాలుగా వారికి ఆ యొక్క రక్షణ కల్పిస్తూ తమ యొక్క అమూల్యమైనటువంటి జ్ఞానతత్వాన్ని, ఆశీర్వాద రూపమైనటువంటి శక్తిని ప్రసాదించి అంతత్వం నుండి జ్యోతి స్వరూపమైనటువంటి కాంతిలో తన దృష్టిని ప్రసరింపజేసి జ్యోతి స్వరూపమైనటువంటి విషయంగా పరిణామ రూపం మార్చి ఆ యొక్క 84 లక్షల జీవరాశులను క్షాళనం చేసుకుని వచ్చినటువంటి మానవ జన్మకు ఉత్కృష్టమైనటువంటి స్థితిని ప్రసాదించి ముక్తి అనేటువంటి మహా సాహిత్యాన్ని తెలియజేసేటువంటి తత్వపీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వం. ఈ జన్మ దేని గురించి వచ్చింది? ఇది పుట్టుకతో ప్రారంభమై ఈ మృత్యు అనేటువంటి స్వరూపంగా ఆశ్రయించి ఉంది. అంటే ఈ పుట్టుక ప్రారంభమైనటువంటిది దేని మానవ రూపంగా పుట్టుక ప్రారంభమై ఇది 84 లక్షల జీవరాశుల నుండి క్షాళనం చేసుకుని వచ్చినటువంటి జన్మ ఈ దేని గురించి పుట్టింది అన్నప్పుడు ముక్తిని పొందడానికి, ముక్తిని పొంది ధరింప చేసుకోవడానికి ఈ జన్మ ఆవిర్భవించింది. అంటే ఆ ముక్తి అది సద్గురు యొక్క లక్ష్యం చేత, సద్గురు యందునటువంటి భక్తి చేత, సద్గురు యందునటువంటి విశ్వాసం చేత, సద్గురు యందునటువంటి జ్ఞానం చేత మాత్రమే ఆ యొక్క ముక్తి అనేటువంటి విషయం ఆ యొక్క రూపానికి, ఆ మానవ రూపానికి ప్రసాదింపబడుతుంది. అది ఆయుష్ రూపంలో ఒక్కరికి అల్పాయుష్ ఉండొచ్చు, అది కొందరికి పూర్తి ఆయుష్ ఉండొచ్చు. అంటే ఏ ఆయుష్ యొక్క విషయంలో ఆ యొక్క స్వామి యొక్క ఆశీర్వాద రూపమైనటువంటి శక్తి ఆ యొక్క వ్యక్తి యొక్క భక్తి విశ్వాసం లక్ష్యంతో ఉన్నటువంటి స్వరూపంతో ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని ఆ యొక్క ముక్తి అనేటువంటి విషయాన్ని ఆయన ఆ యొక్క సాధకునికి, ఆ యొక్క సాధకునికి ఆ రూపంలో ముక్తి అనేటువంటి విషయాన్ని ప్రసాదించడం జరుగుతుంది. మనం ఏమనుకుంటాం, మనకు ఆయుష్ లేదు, మనకు ఆయుష్ అయిపోయింది ఇంకా అని అనుకుంటాం. కానీ ఆ స్వామి మనకి ఆ ఆయుష్ అనేటువంటిది ఆ యొక్క ముక్తిని ప్రసాదించి వారిని ఆనందపరచడం జరుగుతుంది. ఆ సమయంలో వారి యొక్క మృత్యు యొక్క రూపాన్ని చూసి భయపడరు, ఆ స్వామి యొక్క రూపాన్ని చూసి ఆనందిస్తూ చక్కని ఒక ఉత్కృష్టమైనటువంటి తేజస్వరూపమైనటువంటి కాంతిలో మనం ప్రయాణం సాగించబోతున్నాం అనేటువంటి ఆనందంతో వారు ఆ యొక్క ప్రయాణాన్ని సాగిస్తుంటారు. అంటే వారికి ఏ నొప్పి, ఏ బాధ, ఏ విషయం వారికి తెలియబడదు. భౌతికమైనటువంటి విషయం వాంఛలకు దూరంగా ఉంటే ఆ ప్రయాణం చేసుకుంటారు. మనం ఆలోచించేటువంటి విషయం ఏది అన్నప్పుడు వారికి ఆయుష్ లేదు, కాలం అయిపోయింది అని చెప్పి మనం భావిస్తుంటాం. కానీ స్వామి యొక్క విషయంలో వారు లీనం కాబడేటువంటి ఆనందాన్ని వారు తన్మయత్వంతో వారు ఆస్వాదిస్తూ ఉండడం చేత ఆ స్థితి పొందుతారు. ఆ యొక్క స్థితి చేత వారికి ముముక్షత్వం ప్రసాదింపబడినటువంటి విషయం అది వారికి తెలియబడుతుంది. ఆ తెలియబడినటువంటి విషయం మనం కూడా ఆ సమయంలో జ్ఞానస్వరూపమైనటువంటి లక్ష్యంతో ఆలోచించినట్లయితే వారికి ఆ యొక్క ముక్తి, ఆ జీవన స్వరూపమైనటువంటి ముక్తి ప్రసాదింపబడింది అనేటువంటి విషయం ఆ లెక్కలో ఆ సమయంలో మనకు తెలియబడుతుంది. అంటే జ్ఞానిగా ఆలోచించినటువంటి వాడికే ఆ యొక్క విషయం తెలియబడుతుంది. అజ్ఞానిగా ఆలోచించినట్లయితే ఆ సమయంలో మనకి ఏంటి స్వామి ఈ యొక్క రక్షణ లేకపోయింది అని అనుకుంటాం మనం. కానీ అక్కడ ఎవరు ఆనందం అనుభవిస్తున్నారు, ఆ యొక్క అనుభూతి పొంది తన్మయత్వాన్ని పొందేటువంటి వాడు ఆనందిస్తున్నాడు సాధకునిగా. మరియు ఆ జ్ఞానిగా ఆలోచించేటువంటి వాడు ఆయన యొక్క తన్మయత్వాన్ని చూసి ఆయన ఒక మహత్తరమైనటువంటి యోగ్యమైనటువంటి స్థానానికి చేరుకుంటున్నాడు అని చెప్పి ఆనందిస్తుంటాడు. అంటే జ్ఞానికి ఆ యొక్క సాధకుడికి మాత్రమే ఆ యొక్క విషయం తెలియబడుతుంది తప్ప అజ్ఞానికి ఆ యొక్క విషయం ఆ
ఆ సమయంలో అర్థం కాక వారు అనేక రకాలైనటువంటి భావాలు వాళ్ళలో ఉత్పన్నం కాబడుతుంటాయి. అంచేత జ్ఞాని ఎప్పుడు ఆ యొక్క జ్ఞాన దృష్టితో చూస్తాడు ఈ ప్రతి విషయాన్ని, ప్రతి అంశాన్ని. అజ్ఞాని ఆ యొక్క భ్రాంతిజన్యమైనటువంటి విషయంతో చూస్తాడు. అంచేత అజ్ఞానికి జ్ఞానికి చాలా వ్యత్యాసం కనిపిస్తుంటుంది. అజ్ఞాని చుట్టూ భ్రాంతి తిరుగుతుంటుంది, జ్ఞాని చుట్టూ ఈశ్వర సన్నిమైనటువంటి శక్తి తిరుగుతుంటుంది. అంచేత మన జ్ఞానుల అజ్ఞాన స్వరూపంగా ఉందామా అనేటువంటి విషయం మన యొక్క స్వభావ సిద్ధమైనటువంటి లక్షణాలతో ఉన్నటువంటి స్వరూపం చేత మాత్రమే అది మనకి తెలియబడుతుంది. అంతే మనం జ్ఞాని అజ్ఞాని అనేటువంటి విషయం అంటే జ్ఞానం అజ్ఞానముల మధ్యగ్రాలు నన్ను అన్న పానాలకై అంగలాచు నన్ను స్వామి అని చెప్పి మన స్వామిని జ్ఞాన స్వరూపం వైపు ప్రయాణం చేయించు స్వామి అని చెప్పి మనం ప్రతిరోజు మన యొక్క ప్రార్థనలో మనం వేడుకుంటున్నాం. అంటే ఆ యొక్క ప్రార్థనలో ఉండేటువంటి అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకుని మనలో ఉండేటువంటి లోపాలను మనం సవరించుకున్నట్లయితే మన తాపత్రయాల నుండి మనం బయటపడవచ్చు. తాపత్రయాలు అనేటువంటిది జీవరాశి అందరికీ ఉన్నాయి, మన ఒక్కరికే కాదు, మానవులకు ఒక్కరికే కాదు, ఈ సృష్టిలో ఉన్నటువంటి సచరాచరాత్మకమైనటువంటి జీవరాశి అన్నీ కూడా జీవరాశి అంతా కూడా ఆ యొక్క తాపత్రయాలు పడుతూనే ఉన్నాయి. ఇక తాపత్రయాన్ని లేనిటువంటి జీవి ఏది కూడా ఈ సృష్టిలో లేదు. మన తాపత్రయం ఉంది కనుక మన నోటి ద్వారా, భాష ద్వారా, మాటల ద్వారా, మన యొక్క ఇంద్రియాల ద్వారా, మన యొక్క స్వరూపం చేత మనం వ్యక్తం చేస్తున్నాం. మరి అదే పక్షులకి బాగున్నాయి, జంతువులకి బాగున్నాయి, అనేక రూపాలుగా వాటి యొక్క విషయాన్ని అనుసరించి అవి బాధలు పడుతున్నాయి, తాపత్రయాలు పడుతున్నాయి. అంటే మనకున్నటువంటి తాపత్రయాలు మనం సంస్కరించుకోవడానికి భగవంతుడు ఒక ఉత్కృష్టమైనటువంటి మేధాశక్తి మనం ప్రసాదించాడు. ఆ యొక్క మేధాశక్తి చేత జ్ఞానాన్ని మనం సముపార్జించుకోవడం చేత